అవుగాని మీ పిల్లగాండ్లకు ఏం భాష నేర్పుతారు? అయితే తెలుగు, ఆంగ్లము, హిందీ గింతే కదా. ఇక ఏరే దేశం పోవాలనుకున్న సుత సపరేట్గా ఏం నేర్చుకోరు. ఇంగ్లీష్ వస్తే అయిపోయి, హిందీ వస్తే అయిపోయి అనుకుంటారు. కానీ ఎలన్ మస్క్ సార్కేంచి జూకర్బర్గ్ దాంక అలా పిల్లగాండ్లకు ఏం నేర్పించాలనుకుంటుర్రు? అసలు ప్రపంచ కుబేర్లంతా గీ భాష వెనకాల ఎందుకు పడుతుర్రో చూద్దాం పాండ్రి. యూట్యూబ్లో రోజుకో వింత ముచ్చట చూస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గ్లోబల్ ట్రెండ్ వింటే మాత్రం మీ మైండ్ బ్లాక్ అవుతుందిలా. గీ ఏఐ జమానాల మన పోరగాళ్లకు కోడింగో ప్రోగ్రామింగో నేర్పిస్తేనే భవిష్యత్తు ఉంటుందని మనం అంతా తిప్పలు పడతాంటే దునియా ఏలే టాప్ బిలీనియర్లు మాత్రం ఒక నయా స్కెచ్ చేస్తుండ్రట. టెస్లా అధినేత ఎలన్ మస్క్ కెంచి అమెజాన్ జెఫ్ బెజోస్ వరకు పెద్ద సార్లు అందరు కలిపి వాళ్ళ పిల్లలకు స్పెషల్గా మాండరిన్ అనే చైనీస్ భాషను నేర్పిస్తుండ్రట. ఏ భాషకైనా దాని ప్రత్యేకత గౌరవం దానికి ఉంటాయి. కానీ బిజినెస్ టెక్నాలజీ దునియాలో మాత్రం అవకాశాల దిక్కు చూస్తే మాండరిన్ భాషకు మస్తు క్రేజ్ ఉన్నదట. దునియా మొత్తం కలిపి దాదాపు 118 కోట్ల మంది మాట్లాడే ఈ భాష చైనా గ్లోబల్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో టాప్ లేపుతుందని, రాను రాను దునియా లెవెల్లో వ్యాపారం చేయాలంటే ఈ భాష పక్కా అవసరమని బిలీనియర్లు ముందు చూపుతోని ఆలోచన చేస్తుండ్రట. అందుకే వాళ్ళ పిల్లగాళ్ళు రేపొద్దున గ్లోబల్ లీడర్లు కావాలని ఈ భాష నేర్పిస్తున్నారట. ఈ లిస్టులా అందరికన్నా ముందున్నాడు మన ఫేస్బుక్ మార్క్ జూకర్బర్గ్. ఆయనకు ఈ భాష మీద ఎంత పిచ్చుందంటే 2014లో బీజింగ్ యూనివర్సిటీకి పోయి గడగడ మాండరిన్లనే స్పీచ్ ఇచ్చి అందరినీ షాక్ ఇచ్చిండట. ఇప్పుడు తన బిడ్డలకు సుత చిన్నప్పటి నుంచే ఈ భాషను అక్కడి సంస్కృతిని నేర్పిస్తుండ్రట. ఇక మన ఎలాన్ మస్క్ సార్ సుత వాళ్ళ కొడుకును మాండరిన్ పాఠాలు చెప్పిస్తున్నట్టు ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే టెస్లా కార్లకు చైనానే పెద్ద మార్కెట్ కదా. ఇక అమెజాన్ జెఫ్ బెజోస్ ట్రంప్ ఫ్యామిలీ సుత గదే బాటలో నడిపిస్తుండ్రని ముచ్చట. అయితే ఇక్కడ పెద్ద మేధావులు ఒక ముచ్చట చెప్తాండ్రు. ఇప్పుడున్న గూగుల్ ట్రాన్స్లేటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఏ భాషనైనా నిమిషాలలో మారుస్తాయి. కానీ ఒక మనిషి ఎదురుగా నిలబడి వాళ్ళ మాతృభాషలా ప్రేమగా మాట్లాడి వచ్చే ఆ నమ్మకం, సాంస్కృతిక అవగాహనకు గీ ఏఐ దెయ్యాలు ఎప్పటికీ భర్తీ చేయాయి. గందుకే బిలీనియర్లు ఉత్త టెక్నాలజీని నమ్మకుండా మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెంచేందుకు సై అంటాండ్రట. ప్రతి ఒక్కరికి భాష నేర్చుకోవాలని రూల్ లేదు. కానీ రేపటి దునియాల టెక్నాలజీతో పాటు పక్కా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నోడే రాజు అవుతాడని గీ ముచ్చట మనకు గట్టిగానే చెప్తాండ్రు.